కోల్కతా ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. కానీ నిజంగా ఈ రోజు దీపావళి పండుగ కాకపోయినా ఆ నరకాసురుడి కంటే పెద్ద దుర్మార్గుడిగా భావిస్తున్న గంగూలీ భాయ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజలంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అతను చేసిన ఘోరాలకి దుర్మార్గాలకి ఈ రోజు ఉరిశిక్ష పడ్డం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ చటర్జీతో కంగనా, ఆస్తా. ఏంటన్నా ఈ టీవీ పాపలు తెగవాగుతున్నారు? భగవంతుడు వాళ్లకు నోరిచ్చాడు, ఛానల్ వాళ్ళు మైకులిచ్చారు. వాగటం వాళ్ల పని, వాగనే. అంటే భాయికి శిక్ష పడుద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడుద్ది గాని తప్పించుకునేవాడికి కాదురా. ఇంకో 10 నిమిషాల్లో ఈ పాపలే బ్రేకింగ్ న్యూస్ అంటూ కొత్త న్యూస్ స్టార్ట్ చేస్తారు. అర్థం కాలేదా? మనం కొనాల్సిన వాడిని కొనేశాం. వాడు ఈ కోర్టుకు వాల్యూ ఇస్తాడు, మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడు. మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. ఏసీపీ బలదేశాయ్ కోర్టు తీసుకొద్దని గంగూలీ భాయ్ని తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్. సెండ్ ఇమిడియట్లీ.
బలదేవ్ చేతులు కలిపారు. వాడు బలదేవ్ సహాయరా, వాడు ఆగడు. కోర్టుకు తీసుకొస్తున్న గంగూలీ భాయ్ని తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో, అంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసాం. మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలోకి వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావు చచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? నన్ను వదలట్రా! వదలట్రా! మరేమైందిరా? అవుతుందన్నా. సార్, బెనర్జీకి ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియట్ గా ట్రాప్ చేయి. హలో, మేము చెప్పింది ఏం చేసావు? మీరు అడిగింది మామూలు విషయం కాదు. టైం పడుతుంది. టైం ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. ఇంకెంత టైం కావాలి? లాస్ట్ 1 వీక్. 1 వీకా? మీరు ఆడుకుంటుంది వాడి వీడితో కాదు, గంగూలీ భాయ్తో. రే వెంకట్, మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు. ఈ ట్రేసింగ్లు ట్రాపింగ్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు. కుందన్, ఇప్పటికే బలదేవ్ చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం. నా మాట విని లొంగిపోయి వాడిని మాకు అప్పగించండి. సీనియర్స్ తో నేను మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడి టైం ఎక్స్టెండ్ చేయాలని చూడకు. రే వెంకట్, స్క్రీన్ మీద టైం ఎంత ఉందా? 9 seconds. 8, 7, 6. వెల్ ట్రైడ్. నా తమ్ముడు చేసిన తప్పుకి నేను నైతిక బాధ్యత వహిస్తూ నా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయబోతున్నాను. దీన్ని నేను ముఖ్యమంత్రికి ఇవ్వడం లేదు, మీకిస్తున్నాను. ఇంకొక వారం రోజుల్లో గంగూలీని పట్టుకోకపోతే మీరే ఇది ముఖ్యమంత్రికి ఇవ్వండి. ఇలా డోర్లు పట్టుకోవడం కాదయ్యా, ముందు గంగూలీ భాయ్ని పట్టుకోండి. అచ్చం అలాగే ఉన్నాడు. సార్, గంగూలీ భాయ్ని పట్టుకోవాలంటే హీఈస్ ద ఓన్లీ వే. హోప్ యువర్ ప్లాన్ వర్క్స్. మీరు అడిగినట్టే కాళీఘాట్ ఏసీపీగా పోస్టింగ్ ఇస్తున్నాను. గుడ్ లక్ మిస్టర్ తిరుపతి. ఐఎమ్ నాట్ తిరుపతి సార్.
I am the new version of Baldev Sahai, ACP Kalighat. గడ్డం లేకపోయినా గొప్ప అందంగా ఉన్నవరా. జత ఉన్నారు జతవా. సిటీ బస్ నుంచి దిగినట్టు దిగుతావేంట్రా? బిల్డప్ బిల్డప్. ఏంటి సార్? ఫుల్ ఎదవా. మేము ఇక్కడ ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాం. వీళ్ళు రాసనే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళెవరు సార్? టంగ్ స్లిప్. ప్రెస్ ఫాలో మీ. అడుక్కోండి సార్. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? మళ్ళా మన మాట. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లోనేగా. నెక్స్ట్. గంగూలీ భాయ్ని తప్పించింది మీరే అంటున్నారు? అవునా? ఇంకేంటున్నారు బంగారం? అసలు గంగూలీ భాయ్ ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వీడింటి ఎలా చూస్తున్నాడు? రే తిరుపతి దొరకకూడదు. డబ్బులు తీసుకొని మీరే గంగూలీ భాయ్ని వదిలేశారంటగా? ఏమయ్యా ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడానికి మానరా మీరు? అంత డబ్బు తీసుకుంటే ఈ పాటికి ఏ దుబాయ్ బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు కదా. ఇక్కడికి ఎందుకు వస్తాను? డ్యూటీలో ఎందుకు జాయిన్ అవుతాను? అది కాదు సార్. ఏది కాదు. మీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. 48 గంటల్లో గంగూలీ గారిని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. ఈ న్యూస్ హెడ్ లైన్స్ లో రాసుకోండి. నా ఫోటో తీసి ఫ్రంట్ పేజ్ లో వేసుకోండి. భయపడకండి. ఫైరింగ్ కాదు, పోజుకి తీసుకోండి. ఫుల్ హాఫ్ ఫుల్ హాఫ్ ఫుల్. ఇందాక నుంచే చూపేంట్రా చిరాగ్గా. ఇన్నాళ్ళు ఏం పీకెర్రా గంగూలీ గారిని పట్టుకోకుండా. వెళ్ళి బండి తీయమని చెప్పు. అవతల టైం కమిట్ అయిపోయారు. ఎక్కడ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. వస్తున్నా. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాం అనుకోలేదు సార్. ఎలా అనుకుంటారు? కోట్లు దుబ్బేసే పని మీద ఉంటాను. సరే పదండి. ఎక్కడికి సార్? ఎక్కడికంటే అది
నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం ఖాయం. డెడ్ ఆర్ అలైవ్, చాయిస్ ఇస్ యువర్స్. జయవర్ధన్ సార్. వాట్? మీరు ఈ కలకత్తా ఎదురు చూస్తున్న రాక్షసుడిగో సార్. ఫామ్ లో ఉన్న వాడికి యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశావు. థ్యాంక్స్ తిరుపతి, థ్యాంక్స్. ముందు ఈ క్రిమినల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం సార్. వీడు క్రిమినల్ కాదు తిరుపతి. నీకు చెప్పిన కథ కరెక్టే, అందులో ఎమోషను కరెక్టే, కానీ క్యారెక్టర్సే మార్చా. చనిపోయిన బల్దేవ్ కాదురా నా తమ్ముడు, వీడ్రా నా తమ్ముడు. తమ్ముడా? రే, ఎప్పుడైతే నువ్వు మా అన్నకు ఫోన్ చేసావో అప్పుడే అర్థమైపోయిందిరా ఇది మా అన్న స్కెచ్ అని. అందుకే వైలెంట్ గా ఉండాల్సిన నేను సైలెంట్ గా నీ వెంట వచ్చాను. అమ్మా, నీ కొడుకును తీసుకొచ్చాను. అరే ఏం ఎంట్రీ ఇచ్చావన్నా? ఈడితో పాటు మాకు షాక్ ఇచ్చావు కదన్నా. నేనెప్పుడు స్కెచ్ వన్ సైడ్ అయ్యనరా, రెండు సైడ్లు వేస్తాను. ఏం బిడ్డలు కన్నావు రాజా? అన్నదమ్ములిద్దరు ఒకటైపోయారు, ఇక కలకత్తా ఖాళీ.